హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి జమ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి పార్ట్ 4 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 3 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. అలాగే పార్ట్ 4కి సంబంధించి ముఖ్యంగా పేదరికం, అలాగే నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి పథకాలు, అలాగే నిరుద్యోగానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూసామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చేటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సెషన్లోకి వెళ్తే, క్రింది వాటిలో దేన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేము? గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇవ్వడం. ఓకేనా? ఇక్కడ మూడు ఆప్షన్స్ చూడండి. కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం, అలాగే ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకము, అటవీ ప్రాంతాల అభివృద్ధి పథకం. సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని, తద్వారా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయపడ్డారు? అటల్ బిహారీ వాజ్పేయి అండి. వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ మొదలైన వాటితో భూ సంస్కరణలపై వ్యవసాయదారులు జాతీయ విధానం శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొంది? 11వ ప్రణాళిక ముసాయిదా అండి. ఇందిరాగాంధీ ఆవాస్ యోజన ద్వారా భారత్లో ఏ ఏడాది నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? 2020 నాటికి. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం? సామాజిక అభివృద్ధి పథకం. ఏ ఇయర్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు? 1972-73 కాలంలో అండి. భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం? కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం. క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? 1973. సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం? ఉపాంత రైతులు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించినది ఇందిరాగాంధీ. ఎడారి ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1977. చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ కింద ఏ ప్రణాళిక ప్రారంభమైంది? 4వ ప్రణాళిక అండి. అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం? పనికి ఆహార పథకం. స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఎప్పుడు ప్రారంభించారు? 1979 అండి. గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం? సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం. గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం? జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి ప్రారంభించిన కార్యక్రమం? జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1983 అండి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా 1985లో ఏర్పాటు చేసినది నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా 1982-83లో ప్రారంభమైన పథకం? డ్వాక్రా స్కీమ్. సబ్సిడీలు బ్యాంకు విత్త కల్పన లక్ష్యంగా 1986లో ప్రారంభమైన పథకం? పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం. కింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవచ్చు? జవహర్ రోజ్గార్ యోజన. ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1995 అండి. కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం? నెహ్రూ రోజ్గార్ యోజన. స్పెషల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ 10 మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిటీ అధ్యక్షుడు? ఎన్పి గుప్తా. ఓకేనా? ఎన్పి గుప్తా అండి. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1992లో ప్రారంభించిన పథకం? ఉపాధి హామీ పథకం. పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం? మహిళా సమృద్ధి యోజన. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభించారు? 1997.
పేదల ఆహార భద్రత లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన. రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన లక్ష్యం మహిళలకు బీమా రక్షణ. పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం అన్నపూర్ణ యోజన. జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు? 1999 అండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన లక్ష్యం ఉపాధి, ఆహార భద్రత. పేద జిల్లాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో ప్రారంభించిన పథకం జయప్రకాష్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన. రోజ్గార్ గ్యారంటీ యోజన. ఓకేనా. అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం జాతీయ పనికి ఆహార పథకం. సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీమ్ లక్ష్యం 2004 యొక్క లక్ష్యం ఏంటంటే అసంఘటిత రంగంలో శ్రామికులకు బీమా, పెన్షన్, వైద్య సదుపాయాలను కల్పన అండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ సంబంధించినది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు? 1995. పక్క రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. తల్లుల సంరక్షణ లక్ష్యంగా 2005లో ప్రారంభించిన పథకం జనని సురక్ష యోజన. ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని అందించే ఆశ్రయ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 2001 అండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2006 ఫిబ్రవరి 2. ఉజ్వల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2007 డిసెంబర్. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పనకు పుర పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2003 అండి. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం కార్యక్రమాలు దేనిలో విలీనమయ్యాయి? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం ఆమ్ ఆద్మీ బీమా యోజన. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. ఇల్లు, తాగునీరు, పరిశుభ్రత కల్పన లక్ష్యంగా 1999లో ప్రారంభించిన పథకం స్వర్ణ జయంతి ఆవాస్ యోజన. ఎన్ఎన్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ తర్వాత అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఏది? జార్ఖండ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎన్ఎస్ఎస్ఓ పేదరిక గణాంకాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. జార్ఖండ్. ప్రణాళికా సంఘం పేదరికాన్ని గణించడానికి కింది వాటిలో దేన్ని ప్రామాణికంగా పద్ధతిగా గుర్తించింది? మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్. మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్. పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు $1.90 ప్రపంచ బ్యాంకు దేని ఆధారంగా నిర్ణయిస్తుంది? కొనుగోలు శక్తి సామర్థ్యం అంటే. ఓకేనా. కొనుగోలు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అండి. ఓకేనా. పేదరికాన్ని గణించడానికి ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగాన్ని నెలకు ఎంత మొత్తంగా పరిగణలోకి తీసుకుంది? 816 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 816. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? ఎన్సి సక్సేనా. 2011-12 గణాంకాల ప్రకారం ఏ మతానికి చెందిన వారిలో పేదరికం ఎక్కువ శాతంగా ఉంది? బౌద్ధులండి. బౌద్ధులు. 18 నుండి 60 ఏళ్ళ మధ్య వయసు కలిగి పనిచేసే సామర్థ్యం, కోరిక ఉండి మార్కెట్లో లభించే వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిని ఏమని పిలుస్తారు? శ్రామిక శక్తి. ఒక సంవత్సర కాలంలో 189 రోజులు అంతకంటే ఎక్కువ పని దినాలు పొందుతున్న శ్రామిక శక్తిని ఏమంటారు? ప్రధాన శ్రామికులు. పట్టణ ప్రాంతాల్లో పేదరిక దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి ప్రభుత్వం 2010 మే 1న ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది? ఎన్ఆర్ హసీం అండి. ఎన్ఆర్ హసీం. ఒక దేశ ఆర్థిక ప్రగతి ప్రజల వినియోగ స్థాయిని సూచించే కొలమానం తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అండి. భారతదేశంలో అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం ప్రారంభించడానికి అమర్త్య సేన్ ప్రతిపాదించిన ఏ భావన కారణమైనది?
పేదవారిలోని అతి పేదవారు. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు? 30.1 అండి, 30.1%. ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నించి ఏడాది కాలం ఖాళీగా ఉండే స్థితిని ఏ విధమైన నిరుద్యోగంగా పేర్కొంటారు? బాహ్య లేదా సాధారణ నిరుద్యోగిత. భారతదేశంలో నిరుద్యోగం ప్రాథమికంగా ఏ రకమైనది? పరిమాణాత్మక నిరుద్యోగిత. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏమిటి? నీటిపారుదల వినియోగం. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడం ఏ పథకం లక్ష్యం? సామాజిక అభివృద్ధి పథకం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి తక్కువ పరిమాణంలో రుణం, పొదుపు, విత్తపరమైన సేవలను కల్పించే విధానం సూక్ష్మ విత్తం. భారత్లో మొదటిసారిగా కులాల వారీగా జనగణన ఎప్పుడు నిర్వహించారు? 1931 అండి. ఓకేనా, క్యాస్ట్ల వారీగా ఎప్పుడు సెన్సస్ చేశారంటే 1931. గ్రీన్ జీడిపి కొలమానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం చైనా. అర్థశాస్త్రం అంతిమ లక్ష్యం సంక్షేమమే కావాలని ప్రకటించిన ఆర్థికవేత్త అమర్త్య సేన్ అండి, వెల్ఫేర్ ఎకనామిక్స్. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం కుటుంబాల్లో వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఎంత శాతం? 56% అండి. వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? చక్రీయ నిరుద్యోగం. 1961లో సగటు తలసరి వినియోగం రోజుకు 2250 కేలరీలుగా పరిగణలోకి తీసుకొని పేదరికం దిగువన ఉన్న ప్రజల సంఖ్యను అంచనా వేసినది ఎవరు? పిడి ఓజా. క్రింద పేర్కొన్న ఏ చర్య పేదరిక సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది? పైవన్నీ అండి, చూజమేంటో. సరళీకరణ, జీడిపి వృద్ధికి బదులుగా పేదల అనుకూల వృద్ధి వ్యూహానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వ్యవసాయం వృద్ధి రేటు పెంపు, అసంఘటిత రంగంలో ఉత్పాదకత, ఉపాధి నాణ్యత. ఎన్సి ప్రభుత్వం 10 మిలియన్ ఉపాధి అవకాశాల లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూప్ అధ్యక్షులు ఎవరు? ఎన్పి గుప్తా. 1972-73లో ఉపాధి హామీ పథకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదండి? మహారాష్ట్ర. 1989 ఏప్రిల్ 28న జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన వారు రాజీవ్ గాంధీ. పేదరికం అంటే ప్రాథమిక అవసరాలు అందుబాటు లోపించడం. ఓకేనా, బేసిక్ నీడ్స్ లేకపోవడం అండి. కేంద్ర ప్రభుత్వం పేదరిక అంచనాల కోసం 1989లో నియమించిన కమిటీ లకడావాలా కమిటీ అండి. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పేదరిక తీవ్రతను గణించడానికి ఉపకరించే సూచి పేదరిక అంతరం. 2004-05లో ఒడిశా తర్వాత అధిక పేదరికం నమోదైన రాష్ట్రం బీహార్. సురేష్ టెండూల్కర్ పేదరిక కొలమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం 2012 మే 23న ఎవరి అధ్యక్షతన నిపుణుల గ్రూప్ను ఏర్పాటు చేసినది? రంగరాజన్. 2011-12లో రంగరాజన్ పేదరిక కొలమాన పద్ధతి ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు వరుసగా అండమాన్ నికోబార్, గోవా, లక్షద్వీపులు, హిమాచల్ ప్రదేశ్. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల ప్రకారం అత్యల్ప పేదరిక రేటు నమోదైన రాష్ట్రాలు వరుస క్రమంలో అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, గోవా, కేరళ అండి. భారత్లో పేదరికం నిరుద్యోగం అంచనాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది ప్రణాళికా సంఘం. గతంలో అండి ఇది. 1977లో నియమించిన ఏ కమిటీ పేదరిక అంచనాకు గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణాల్లో 2100 కేలరీలు ఆహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది? వైకే అలగ్ కమిటీ. ఐక్యరాజ్య సమితి 1997లో పేదరికాన్ని అంచనా వేయడానికి దేన్ని కొలమానంగా తీసుకుంది? మానవ పేదరిక సూచి. పేదల సంఖ్యను కింది వాటిలో దేని ఆధారంగా నిర్ణయిస్తారు? దారిద్ర్య రేఖ. ప్రణాళిక వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికాన్ని తగ్గించడానికి సహకరించడం లేదని వివరించిన వారు మిన్హాస్. ఆహార వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడానికి
1962లో ప్రణాళికా సంఘం ఎవరు సూచించిన కొలమాన పద్ధతిని ఆమోదించింది? దండేకర్ రాత్ అండి, దండేకర్ రాత్. భారతదేశంలో పేదరికాన్ని ఆహారం ప్రాతిపదికగా లెక్కించి గ్రామీణ ప్రాంతాల్లో అధిక పేదరికం ఉన్నట్లు అభిప్రాయపడినది. మిన్హాస్, బర్జస్, మాంటెక్సింగ్ అహుల్వాలియా అండి, మాంటెక్సింగ్ అహుల్వాలియా. ప్రణాళికా సంఘం పేదరిక అంచనాలకు నూతన కొలమాన పద్ధతిని సూచించడానికి సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల గ్రూప్ను ఎప్పుడు ఏర్పాటు చేసినది? డిసెంబర్ 2005 అండి. దారిద్ర్య రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా మధ్య ఉండే వ్యత్యాసం పేదరిక అంతరం అండి, పేదరిక అంతరం. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య 17.91 crores అండి. శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తిని ఏమంటారు? పనిలో పాలు పంచుకున్న శ్రామికులు. ఏ కారణం వల్ల వ్యాపార చక్రాల ప్రభావం భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థల్లో తక్కువ అని భావించవచ్చు? వ్యవసాయ ఆధారిత వ్యవస్థ అండి. బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక దోపిడీని కింది ఏ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు? డ్రెయిన్ ఆఫ్ వెల్త్. ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం 2011-12లో పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువగా నమోదైన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఎకానమీ పార్ట్ 4కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా, అలాగే రానున్న వీడియోలో మిగతా అన్ని యూనిట్స్ కవర్ చేస్తూ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి. ఓకేనా, పవర్టీ అలాగే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో అయితే ఒక 2-3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మళ్ళీ చివరి వరకు చూడండి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.